హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్ మొత్తం వచ్చేసి తిరుపతి వీడియో అండి. ఇదంతా మేము తిరుపతికి వెళ్ళొచ్చి ఆల్మోస్ట్ 2 months అవుతుంది. అయితే అప్పుడే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ నా మొబైల్ అయితే కొన్ని వీడియోస్ అయితే నేను షూట్ చేసినవి డిలీట్ అయిపోయాయి. సో అవి అన్నీ రీస్టోర్ చేసుకొని పెట్టేదానికి కొంచెం టైం పట్టింది, అప్పుడు మిస్ అయింది. ఇప్పుడు అన్నీ రీస్టోర్ చేసుకొని అయితే ఇప్పుడు అప్లోడ్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. మేమైతే తిరుపతికి July 26th నైట్కి అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. మేము మొక్కుబడి మీద మేము నడిచి వెళ్ళాలి అని అయితే అనుకున్నాము. సో మేము దానికోసమని సాటర్డే నైట్కి అయితే 26th నైట్కి ఇంటి దగ్గర నుంచి టెంపోలో అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒక 12 members వరకు పిల్లలం పెద్దలం అందరం బయలుదేరాము. వెళ్ళిన తర్వాత ఆ రోజు మార్నింగ్ 4 కల్లా అక్కడ చేరాము. 4 వరకు ఉండి అక్కడ బ్రష్ చేసేసి కిందే బ్రష్ చేసేసి పిల్లల్ని కొంచెం అన్ని వాష్రూమ్ అన్నీ చూసుకొని మేమైతే ఇంకా 5:30 కల్లా ఎక్కడం స్టార్ట్ చేసాము. మేమైతే అలిపిరి మెట్ల దగ్గర నుంచి ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి అసలు నేను తిరుపతి గురించి చెప్పడానికి కూడా నేనైతే ఇది సెకండ్ టైం వెళ్ళాను. ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన ఫస్ట్ రోజు అయితే వెళ్ళాము, అప్పుడు మొక్కుబడి ఉన్నిందని మ్యారేజ్ అయ్యాక రావాలి అని. సెకండ్ అయితే మా పిల్లలకి మేము నడిచి వస్తాము, ఇట్లా బాబు తర్వాత నడిచి రావాలని మేము అనుకున్నాము. సో ఇప్పుడైతే నేను సెకండ్ టైం వెళ్తున్నాను. నాకు ఇక్కడ ఏం చెప్పడానికి కూడా మీ అందరికీ నాకైతే తెలియదు. నేను కూడా చూసే ఎగ్జైట్మెంట్లోనే ఉండి నేనైతే అన్నీ చూస్తూనే ఉన్నాను. కొన్ని షూట్ కూడా చేయలేదు. నేను చేసినంత వరకు అయితే మీకు నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తాను. సో నేనైతే ఇట్లా అలిపిరి మెట్ల దగ్గర నుంచే మేము స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాము. అక్కడ మనము తిరుపతికి వెళ్ళే దారిలో కూడా టిఫిన్ అని ఎవ్రీథింగ్ మనం అసలు కింద నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రతిదీ కూడా మనకు పైనే దొరుకుతుంది. హోటల్స్ కానీ టిఫిన్ల అంగట్లు కానీ తినేటి కానీ జ్యూసెస్ కానీ అన్నీ పిల్లలకి కానీ అన్నీ కూడా ఏది కావాలనుకుంటే అది మనకు అన్నీ తిరుపతిలోనే దొరుకుతుంటాయి. మేము అసలుకి నడిచేది కూడా మాకు అసలుకి తెలియదు. నేను ఫస్ట్ టైం కాబట్టి నడిచేది కూడా నాకైతే తెలియలేదు. మేమైతే పెద్దది ఒక మొక్కుబడి పెట్టుకొని వెళ్ళాం కాబట్టి మాకైతే మేము మెట్లు ఎక్కుతున్నా కూడా మాకైతే ఒక భారం దిగిపోతుందని మాత్రమే అనిపించింది. ఏదో భారం దేవుడు నెత్తిని పెట్టుకున్నది మొత్తం మాకు దిగిపోతుంది. మేమైతే చాలా చాలా హ్యాపీగా, ఎందుకంటే మేము అసలు అనుకున్నది కూడా బాబు పుడితే నడిచి రావాలి అనుకున్నాము. సో మేము అనుకున్నట్లే వెంకటేశ్వర స్వామి మాకు బాబు ఇచ్చేసాడు. మేమైతే బాబు పుట్టాక నడిచి వద్దామని మేమైతే ఫ్యామిలీతో కలిసి అందరు నడుచుకుంటే అప్పుడే మేము ఇక్కడ వరకు తనిఖీ కేంద్రం ఇది ఇక్కడ మొత్తం ఇక్కడి వరకు అయితే వచ్చేసాము. అందరం నడుచుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అట్లా నడిచి వెళ్తుంటే అసలు నడుస్తున్న సంగతి కూడా మాకు తెలియలేదు. మేమైతే చాలా హ్యాపీగా అయితే వెళ్ళాము. దేవుడు అనుకున్నది ఇచ్చాడు అని ఆ ఎగ్జైట్మెంట్లోనే ఉండి మేమైతే వెళ్తున్నాము. అందరం ఇట్లా పిల్లలం పెద్దలం అందరం దారిలో కూడా కొంచెం పిల్లలు ఉన్నారు కదా మాకు, మా బావ పిల్లలిద్దరు మా పిల్లలిద్దరు వాళ్ళకి ఫుడ్ అని టిఫిన్ అని అట్లా మేము మార్నింగ్ 5:30కి అలా స్టార్ట్ అయితే మ్యాక్సిమం 9-10 అయ్యేసరికి కూడా మేము సొగం అయితే ఎక్కేసాము. చాలా హుషారుగా, అంటే అందరం కొంచెం ఎనర్జెటిక్గా అయితే తినేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి తినేసి అయితే మేము ఎనర్జెటిక్గా అయితే వెళ్ళిపోయాము. ఇట్లా ఒక్కొక్క మెట్టు ఎక్కుతుండే కొద్ది కూడా నాకైతే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా, అవి చూడాలి ఇవి చూడాలి నా ఎగ్జైట్మెంట్లోనే చాలా చాలా హ్యాపీగా అయితే వెళ్ళాను. ఇక్కడైతే ఇంకా మా పిల్లల్ని కూడా మా అమ్మ మా తమ్ముడు అయితే పట్టుకొని వెళ్ళిపోతున్నారు. మా అమ్మకి అయితే చాలా హ్యాపీగా ఉంది వెళ్తుంటే. ఇదేముంది ఎక్కండి అని చెప్పి మమ్మల్ని చాలా ఎగ్జైట్మెంట్ హ్యాపీగా అయితే మేము అందరం వెళ్ళాము. ఇంకా అక్కడ ఏంటంటే ఇంకోటి ఏదో మామూలుగా రాళ్ళు పైకి పెడితే అంత ఇల్లు కట్టుకుంటారు అనేది కూడా మన నమ్మకం. దేవుడు మేబీ చాలా మందికి కూడా అలా జరుగుండొచ్చు. నేను కూడా అయితే అలాగ పెట్టాను. అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో ఉంటే అలా పెట్టుకుంటూ వెళ్ళాను. మా మమ్మీ అయితే మా జస్వికాన్ని తీసుకొని పరిగెడుతూ ఉన్నారు. మాకు పిల్లలది ఏంటంటే మా బాబునేమో మా బావ తీసుకున్నాడు, మా పాప వచ్చేసి మా తమ్ముడు తీసుకున్నాడు. సో నేనైతే అసలుకి పిల్లల భారమే లేకుండా నేనైతే హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసుకుంటూ అయితే నేను మా హస్బెండ్ కానీ అందరం మా అమ్మ మా తమ్ముడు బావ మా అక్క అందరం అయితే మేము వెళ్ళిపోయాము. ఆల్రెడీ మాకు పైన కూడా ఇప్పుడు మేము వెళ్ళగానే రూములు కావాలి కదా, సో మామయ్య వాళ్ళు ముందే వెళ్ళి రూమ్స్ కూడా తీసేసుకున్నారు. ఇక్కడ షాప్స్ కానీ హోటల్స్ కానీ ప్రతిదీ ఎవ్రీథింగ్ మనం కింద నుంచి తీసుకెళ్ళాలి. పిల్లల కోసం వాటర్ బాటిల్స్ అని ఏం లేదు. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాటర్ బాటిల్ మన ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అలో ఉండదు. సో అక్కడ వాటర్ బాటిల్ మనకు 50 రూపీస్కి ఎంతో అమ్ముతారు. కానీ ఆ వాటర్ బాటిల్ మనం తిరుపతిలో ఉండి యూస్ చేసుకున్నంత వరకు అయితే యూస్ చేసుకోవచ్చు. తర్వాత మనకు వద్దు అనుకున్నప్పుడు అది అమ్మేస్తే మళ్ళీ మనకు 30 రూపీస్ ఎంతో రిటర్న్ డబ్బులు ఇస్తారంట బాటిల్ తీసుకొని. సో ఆల్మోస్ట్ మేమైతే 1650 వరకు అయితే ఎక్కేసాము. ఇట్లా మేము నిదానంగా నడుచుకుంటూ కొద్దిసేపు కూర్చుంటూ, అంటే పిల్లలు ఉన్నారు కదా, సో నాకు ఫీడింగ్ ఉంది కాబట్టి కొద్దిసేపు మా బాబుకి ఫీడింగ్ ఇచ్చుకుంటూ అట్లా నడుచుకుంటూ అది ఇది తింటూ ఆల్మోస్ట్ అన్నీ అయితే అక్కడ అవైలబుల్ ఉంటాయి తిరుపతిలో. సో అక్కడ జనాలు ఒక్కొక్కరు వెళ్తూ ఉంటే
అయ్యో చాలా హ్యాపీగా ఉన్నింది, చాలా ఎంజాయ్మెంట్గా చాలా చాలా హ్యాపీగా అయితే వెళ్ళాము. ఇక్కడ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి ఓ ఇలా ఉంటుందా అని నేను ఆ ఎక్సైట్మెంట్లోనే ఉన్నాను. ఇంకా కూడా ఇక్కడ హోటల్స్ కానీ ఇక్కడ కొద్దిసేపు అయితే మేము ఇక్కడికి సగం మెట్లు 1650 అక్కడ 1700కి వచ్చిన తర్వాత అయితే మేము కొద్దిసేపు ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ చూడండి ఫుడ్ ఐటమ్స్ కూడా బజ్జీలు అని మనం ఇంట్లో చేసుకునే ఐటమ్స్ కానీ జ్యూసెస్ కానీ టిఫిన్ ఐటమ్స్ ప్రతిదీ కూడా మనకైతే దొరుకుతుంటాయి. ఇక్కడ ఇంకా మేము ఇక్కడ వరకు అయితే కొంచెం నడక మార్గం వచ్చింది అనుకుంటే ఒక 5 మినిట్స్. నాకైతే నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదండి ఎన్ని కిలోమీటర్స్కి మెట్లు వస్తాయి ఏందనేది. నాకు తెలిసినంత వరకు అయితే మీకు చెప్తున్నాను నేను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. తిరుపతి అనేది వన్ ఆఫ్ ద ఫేవరెట్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ మనకుండే దేవస్థానాల్లో కూడా తిరుపతి అనేది కూడా ఒకటి మనకు మెయిన్గా ఉండేది. సో మేమైతే ఇక్కడ హ్యాపీగా వెళ్ళాము. ఇక్కడ అందరు నడుచుకుంటే ఇదంతా వచ్చేసి నడక మార్గంలో కూడా మేమైతే హ్యాపీగా నిదానంగా మేము ఆల్మోస్ట్ మేము పైకి వెళ్ళేసరికి 12:30 అయింది. మాకు పిల్లలతో ఉండేసరికి కొంచెం లేట్ అయింది. ఎవరైనా ఈజీగా ఫాస్ట్గా ఎక్కే వాళ్ళైతే మ్యాక్సిమం 5:30కి బయలుదేరిన వాళ్ళు 11:30 కల్లా ఆల్మోస్ట్ 10:30 కల్లా కూడా పైకి వెళ్ళిపోతారు. మాకైతే కొంచెం టైం పట్టింది. ఇక్కడైతే మా పాపను కూడా వాళ్ళదే కదా మొక్కుబడి, జుట్టు వాళ్ళదే కదా, కొద్దిసేపైనా నడిపించాలని మా పాపను కూడా మా హస్బెండ్ ఒకటి వాళ్ళ అక్క ఇద్దరు కలిసి జస్విక ఇద్దరు కలిసి మా పాపను కూడా నడిపిస్తూ ఉన్నారు. మేమైతే నడుచుకుంటూ వెళ్ళి కొద్దిసేపు పిల్లల్ని కూడా నడిపించి పిల్లలదే కదా మెయిన్ మొక్కుబడి అనేది. సో పిల్లల్ని కూడా కొద్దిసేపు నడిపించాలని చెప్పి పిల్లలు కూడా నడిపించుకుంటూ, కానీ ఎంతసేపు అని నడవలేం కదా, మనం కూడా నడుస్తూ కొద్దిసేపు కూర్చుంటూ అలా కూడా మేము వెళ్ళాము. ఆల్మోస్ట్ మేము ఇప్పటికే 2000 మెట్లు ఎక్కేసాము. సో అక్కడ వచ్చి ఇంకా మా వాళ్ళు అయితే కూర్చొని ఇంకా తలా ఒక జ్యూస్లని అది ఇదని తాగుతూ కూర్చున్నారు. ఇక్కడ వచ్చేసి యానిమల్స్ అని ఇట్లాగా అక్కడ మొత్తం చూసుకుంటూ అయితే మేము వెళ్ళాము. ఇద్దండి ఇక్కడ నేను చెప్పాను కదా ఇట్లా రాళ్ళు పెడితే ఇల్లు కట్టుకుంటారంట. ఏమో నేనైతే అనుకోని దేవుడికి మేము నెక్స్ట్ ఇయర్కి కానీ నెక్స్ట్ ఇయర్కి కానీ ఒక 2-3 ఇయర్స్లో మేమైతే ఓన్గా కట్టుకోవాలి. మాకైతే ఓన్ హౌస్ లేదు, రెంటెడ్ హౌస్లో హైదరాబాద్లో ఉన్నాము. ఊర్లో అయితే ఉంది, ఇక్కడ లేదు కదా. సో ఇక్కడ కట్టుకోవాలని ఎప్పటి నుంచో మా డ్రీమ్. సో మేము అక్కడ కట్టుకోవాలనుకుంటున్నాం. ఇక్కడికి బాలా అవతారం అంటండి, బలరామ అవతారము. అక్కడి నుంచి వచ్చేసి మేము ఇంకా మెయిన్ ఇక్కడ రోడ్డు దగ్గర వస్తుంది కదా మెట్లు, అక్కడికైతే వచ్చేస్తాం. ఇక్కడైతే చూస్తుంటే ఇక్కడ ఒక్కోసారి పులులో ఏదో కూడా వస్తుంటాయంట, ఇప్పుడు రావట్లేదు, అంతకుముందు వచ్చేటివని అన్నారు. ఏదో ఒక ఇన్సిడెంట్లు కూడా అక్కడ జరిగిందంట. సో అక్కడైతే జనాల్ని ఫాస్ట్గా వెళ్ళండి అని ఫాస్ట్గా పంపించేశారు. ఇక్కడ మనం ఒకళ్ళ సైడ్గా చూస్తే మనకు వెంకటేశ్వర స్వామి అవతారం అనేది మనకు ఇట్లా పడుకొని ఉండేది, ఆయన అదే నామాలు అట్లా పెట్టుకొని ఉండేది అయితే మనకి కనిపిస్తుందంట. సో నేనైతే అంత పర్టికులర్గా చూడలేదు, చూద్దాం నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే నేను అలా చూసి అది కూడా చూసి మీకు పెడతాను చూడండి. ఇట్లయితే మేమైతే చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. నేను ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను చాలా వరకు ఎగ్జాక్ట్గా మీకు దీంట్లో చెప్పలేదు అనుకుంటాను, నాకు తెలియదు, నాకు కూడా ఏందనేది అక్కడ నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. నేను కూడా ఏంటంటే అక్కడ చాలా వరకు ఫస్ట్ టైం వెళ్ళాను కదా, సో నేను కొన్ని చూశాను, కొన్ని నేను చూడడంలోనే సరిపోయింది, ఎక్కువ కూడా షూట్ చేయలేదు. ఇంకా లాస్ట్ ఫైనల్కి వచ్చేసి మోకాళ్ళ పర్వతం దగ్గరకు వచ్చాము. మోకాళ్ళ పర్వతం దగ్గర అయితే సరే మోకాళ్ళ మీద ఎక్కితే కొంచెం మనం అనుకునేది ఏదైనా తిరుగుతుంది. మోకాళ్ళ పర్వతం అంటే ఒక 9 మెట్లు కానీ 11 మెట్లు కానీ మోకాళ్ళ మీద ఎక్కాలి అంటారు కదా. సో నేనైతే 11 మెట్లు మోకాళ్ళ మీద అయితే ఎక్కి తర్వాత అయితే నడుచుకుంటూ వచ్చేసాను. మా పిల్లలు అయితే ఇక్కడ వీళ్ళిద్దరు మా ఇంట్లో పెద్దవాళ్ళు, మా బుడ్డామేమో, మా బాబునైతే మా బావ ఎత్తుకొనే ఉన్నాడు, ఆయన డ్యూటీ మొత్తం అతనే తీసేసుకున్నాడు. సో లాస్ట్ మెట్లు ఎక్కే వరకు కూడా తన దగ్గరే ఉంది. ఇక్కడైతే మేము నడుచుకొస్తున్నాము. ఇది వెనక క్లిప్ అనుకుంటానండి. ఇక్కడ ఇట్లా ఉంటారు. సో తెలిసిన వాళ్ళు అట్లా ఇంకా అందరం ఫాస్ట్గా అయితే వచ్చేసాము. ఇట్లాగా మేము వచ్చేసి లాస్ట్ ఫైనల్కి చేరేసుకున్నాము. ఇక తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి మామయ్య వాళ్ళు ఆల్రెడీ రూమ్స్ తీసుకున్నారు కదా, వెళ్ళి కొంచెం సేపు రూమ్లో రిలాక్స్ అయ్యి తర్వాత ఇంకా మా పిల్లలకి జుట్టు తీయించాలి కదా. సో మెయిన్గా జుట్టు తీయించాలంటే మేనమామ అనేవాడు మెయిన్ కదా పుట్టు వెంట్రుకలు తీయించేటప్పుడు. సో మా తమ్ముడు మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా అందరం అయితే కళ్యాణకట్ట దగ్గరికి వెళ్ళాం. మేము తీసుకున్న రూమ్స్కి దగ్గరగానే కళ్యాణకట్ట కూడా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మేము మా పిల్లలకి కూడా జుట్టు తీయించడానికి అని చెప్పి లోపలికి వెళ్ళి టికెట్స్ తీసేసుకున్నాం.
చేసుకొని ఇంకా వెళ్తున్నాము. సో అక్కడ లోపలికి వెళ్ళేసి ఇక్కడ కూడా ఇట్లా ఉంటుంది అన్ని కళ్యాణకట్ట. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి అనుకుంటాను. నేను కూడా ఒక 2-3 చూసాను. ఇంకా ఎన్ని ఉన్నాయి ఏందనేది తెలియదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేస్తాను. ఇంకా లోపలికి వెళ్ళేసి మేమైతే ఇంకా అక్కడ అన్నీ మాట్లాడుకొని ఏంది అనేది మా పిల్లల్ని ఇట్లా ఫస్ట్ మా పాప పెద్దది కదా గృతిక. సో ఫస్ట్ గృతికాకి తీయాలని చెప్పి గృతికాని అయితే వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చోబెట్టుకొని వైట్ టవల్ వేసి వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చోబెట్టుకొని మేనమామ అనేవాడు ఫస్ట్ 3 కత్తర్లు తీయాలంటారు. సో మేమైతే ఇలా మా తమ్ముడు ఫస్ట్ 3 కత్తర్లు తీసాక తర్వాత ఇంకా అదే వాళ్ళు ఏమంటారు తీసేవాళ్ళు మొత్తం మా పాపకి గుండు చేయించారు. తర్వాత గుండు చేసేసారు. మా బాబుకి కూడా అలాగే మా బాబుకి కూడా ఫస్ట్ మేనమామ తీసిన తర్వాత మా బాబుకి కూడా మేమైతే గుండు చేయించేసాము. సో ఫైనల్గా మేమైతే తిరుపతికి ఇలా అందరం కలిసి ఫ్యామిలీ ట్రిప్ లాగా ఒక ట్రిప్కి అయితే వెళ్ళాము. మా పిల్లల మొక్కుబడికి మేమైతే దేవుడి దర్శనం అయితే బాగా జరిగింది మాకు. అసలుకి దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు మాకు నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. ఎందుకంటే మేము అనుకున్నది దేవుడు ఇచ్చాడు అనే ఫీలింగ్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నింది. మేము ఫస్ట్ పాప కదా, మాకు ఎలాగైనా బాబు ఉండాలి మా పాపకు అనేవాడని చెప్పి నేను నిజంగా బాబు పాప అనే జెండర్ డిఫరెన్స్ అని కాదు, ఒకరు వాళ్ళు ఒకరు వీళ్ళు ఉండాలనే అని చాలా చాలా అనుకున్నాము. మొక్కుబడి అనుకున్నాము. ఫైనల్గా మేము మొక్కుబడి దేవుడికి ఏమి ఇచ్చామంటే మాకు బాబు పుట్టాక ఇద్దరికి మా పాపకైతే తను ఎన్ని కిలోలు అయితే పుట్టిందో అన్ని కిలోలు చిల్లర ఇవ్వాలని అయితే నేను అనుకున్నాను. ఫస్ట్ 1 ఇయర్లో పుట్టాలని. కరెక్ట్గా ఫస్ట్ యానివర్సరీలో మా పాప అయితే నాకు పాప పుట్టింది. తర్వాత ఇంకా సెకండ్ అప్పటికి మాకు బాబు కావాలనుకొని మాకు మగపిల్లాడు పుడితే 5 గ్రామ్స్ గోల్డ్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాము. సో 5 గ్రామ్స్ కాయిన్ అయితే తీసుకెళ్ళి మేమైతే దేవుడికి హుండీలో వేసి దర్శనం చేసుకున్నాము. మాకు చాలా చాలా హ్యాపీగా ఉన్నింది. సో ఫైనల్గా మేమైతే ఇలా తిరుపతి ట్రిప్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఫ్యామిలీతో వెళ్ళి చాలా ఎంజాయ్ చేసి చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో నేనైతే ఫైనల్గా ఇలా చేశాను. నేను చాలా ఎగ్జాక్ట్గా అక్కడ ఉన్నట్టు నేనైతే చెప్పలేదని అనుకుంటున్నాను. కానీ నాకు తెలిసినంత వరకు అయితే చెప్పాను. నాకు తెలిసింది అక్కడ చెప్పే బదులు మేము ఎలా ఎంజాయ్ చేసాము, మేమేం చూసాము అనేది మాత్రం నేను మొత్తం మీకు ఈ వీడియోలో చూపించానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మా పాపకి జుట్టు కూడా ఏంటంటే పుట్టిన 1 మంత్ 3rd మంత్ నుంచే తనకు మొత్తం జుట్టు అంతా ఉంటలు కట్టేసింది. సో చాలా చాలా భారంగా ఉన్నింది. 3 ఇయర్స్ లోపు అయితే చాలా చాలా చిడిచిడిగా ఉన్నింది. ప్రతి దేవుడు ఎంటికలు ఉంటే ఇంకా ఎవరిళ్ళకి ఇట్లా వెళ్ళకూడదని అట్లా అంటే అంటే వెళ్ళకూడనప్పుడు కానీ అట్లా పాపకి చాలా చాలా చిడిచిగా చాలా చాలా సతాయిచ్చారు ఇద్దరు కూడా నన్ను. చాలా చాలా ఫైనల్గా మేమైతే మొక్కుబడి ఇలా తీర్చేసుకున్నాము. సో మా పాప గుండె చేయించినప్పుడు కూడా పాపం తనకి ఉంటలు కట్టేసి మొత్తం చుండ్రు లెక్క మొత్తం ఇలా అయిపోయింది. సో ఫైనల్గా మేమైతే ఇక నెక్స్ట్ మా బాబుకి కూడా దీయించేసి మేనమామ ఇట్లాగా మా పాప అయితే ఏం ఏడవలేదు. ఎందుకంటే అప్పుడు తను చాలా నిద్రలో డీప్ స్లీప్లో ఉన్నింది. అప్పుడు తీసుకొచ్చి ఇట్లా పెట్టాం కాబట్టి తను ఏం ఏడవలేదు. సో మా బాబుకి చేసేటప్పుడు మాత్రం మా బాబు అయితే ఒకటే ఏడ్చాడు. వాడికి ఏడుస్తూనే ఉన్నాడు ఒకటే. సో ఫైనల్గా అయితే మేము ఇట్లాగా మేనమామ అనేవాడు ఎప్పుడైనా కూడా ఒక తోడు ఉండాలి. సో మాకైతే ఎలా ఉన్నాడో మా పాపకు కూడా అలాగే ఉండాలని అయితే నేను అనుకున్నాను. సో ఆ దేవుడైతే మాకు మా బాబుని ఇచ్చేసాడు. సో వీళ్ళిద్దరిని మంచిగా అందరూ బ్లెస్ చేయండి. మేము వెళ్ళిన దర్శనం ఆ ట్రిప్ అయితే కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మా గుండు పిక్స్ అయితే ఎలా ఉన్నాయో కూడా చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. ఓకే, ఉంటాను. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్.